హలో ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 జస్ట్ క్రికెట్ కాదు. ఈ సీజన్లో ప్రెషర్ ఉంది, హేట్ ఉంది, కంబ్యాక్స్ ఉన్నాయి, కాన్ఫిడెన్స్ ఉంది, పెయిన్ ఉంది, రిడెంప్షన్ ఉంది. ప్రతి టీం మనకు ఒక లైఫ్ లెసన్ని నేర్పించింది. హానెస్ట్గా చెప్పాలంటే కొన్ని లెసన్స్ మోటివేషనల్ వీడియోస్ కంటే ఎక్కువగా హిట్ అయ్యాయి. సో ఈరోజు వీడియోలో 2026 ఐపీఎల్ నుంచి మనం ఏం నేర్చుకోవాలో ఒక్కసారి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. చెన్నై సూపర్ కింగ్స్. నాట్ ఎవ్రీ డే కెన్ బి అవర్ డే. ఇయర్స్ నుండి సిఎస్కే అంటే స్టెబిలిటీ, ప్లే ఆఫ్స్ ఆల్మోస్ట్ గ్యారెంటీ అనే చెప్పాలి. కామ్ ఎన్విరాన్మెంట్, ప్రెజర్ సిచ్యువేషన్లో కూల్ మైండ్ సెట్. కానీ ఈ ఐపీఎల్ 2026లో ఒక ఇంపార్టెంట్ రియాలిటీ కనిపించింది. స్ట్రాంగ్ టీమ్స్ కూడా ఒక స్టేజ్ తర్వాత స్లో అయిపోతాయని. కొన్ని మ్యాచెస్లో సిఎస్కే చాలా డేంజరస్గా కనిపించింది, అండ్ కొన్ని మ్యాచెస్లో అయితే కంప్లీట్లీ డిస్కనెక్టెడ్గా కనిపించింది. ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ లాంటి టీమ్స్ దగ్గర ఇంపార్టెంట్ మ్యాచెస్ని సిఎస్కే ఓడిపోయింది. లైఫ్ కూడా ఇలాంటిదే. మన గోల్డెన్ ఫేజ్ ఫర్ ఎవర్ అలానే ఉండదు. ప్రతి సంవత్సరం మన సంవత్సరం అయితే కాదు, మనం చేసే ప్రతి అటెంప్ట్ సక్సెస్ అయితే కాదు. అది యాక్సెప్ట్ చేయడమే మెచ్యూరిటీ. ఫర్ ఎవర్ టాప్లో ఉండటం గ్రేట్నెస్ కాదు. బ్యాడ్ ఫేజ్ వచ్చినా కానీ డిగ్నిటీని మెయింటైన్ చేయడం అనేది రియల్ స్ట్రెంగ్త్. నెక్స్ట్, కోల్కతా నైట్ రైడర్స్. డోంట్ లీవ్ ది పీపుల్ హూ గేవ్ దేర్ బెస్ట్ ఫర్ యూ. కేకేఆర్ సీజన్ చూస్తే ఒక ఎమోషనల్ ఎంపతీనెస్ అనిపించింది. ఎందుకంటే టాలెంట్ ఉంది, కానీ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. చాలామంది ఫ్యాన్స్ ప్రీవియస్ సక్సెస్ఫుల్ సెటప్ గురించి మాట్లాడారు. సక్సెస్ వచ్చినప్పుడు మనం ట్రోఫీ గుర్తుపెట్టుకుంటాం, కానీ ఆ ట్రోఫీ కోసం ఎఫర్ట్స్ పెట్టిన పీపుల్ని మనం మర్చిపోతాం. లైక్ ఎన్నో సంవత్సరాల తర్వాత కేకేఆర్కి కప్పు గెలిపించిన శ్రేయస్ అయ్యర్ని టీం నుంచి తీసేయటం, ఇండియాకి ఫ్యూచర్ కెప్టెన్ అనుకుంటున్న శుభ్మన్ గిల్ని టీం నుంచి తీసేయటం, రసూల్ లాంటి డేంజరస్ బ్యాట్స్మెన్ని టీం నుంచి వదిలేయటం, ఇవన్నీ కూడా కేకేఆర్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది. సక్సెస్ వచ్చినప్పుడు మనం ట్రోఫీని గుర్తుపెట్టుకుంటాం, కానీ ఆ ట్రోఫీ కోసం ఎఫర్ట్ పెట్టిన పీపుల్ని మర్చిపోతాం. ఇక్కడ కేకేఆర్ కూడా అదే చేసింది. ఐపీఎల్ 2026లో మనకు ఒక థింగ్ని కేకేఆర్ క్లియర్గా చూపించింది. లాయల్ పీపుల్ని రీప్లేస్ చేయడం ఈజీ అనిపిస్తుంది, కానీ ఆ ట్రస్ట్ని మళ్ళీ బిల్డ్ చేసుకోవటం చాలా అంటే చాలా కష్టం. ఇది క్రికెట్కి మాత్రమే కాదు, ఫ్రెండ్షిప్కి, రిలేషన్షిప్స్కి, వర్క్ ప్లేసెస్కి కూడా అప్లై అవుతుంది. టాలెంట్ దొరుకుతుంది, కానీ జెన్యూన్ సపోర్ట్ అందరి దగ్గర ఉండదు. నెక్స్ట్, ఢిల్లీ క్యాపిటల్స్. టాలెంట్ మీన్స్ నథింగ్ ఇఫ్ యూ డోంట్ డెలివర్ వెన్ ఇట్ మ్యాటర్స్. డీసీని చూస్తే ప్రతి సీజన్ ఒక ఫీలింగ్ వస్తుంది, ఈసారి ఇది డేంజరస్ టీమ్ అని. టాలెంట్ ఉంది, యంగ్ ప్లేయర్స్ ఉంటారు, మ్యాచ్ విన్నర్స్ ఉంటారు, కానీ ఐపీఎల్ 2026లో మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లం కనిపించింది. ఇంపార్టెంట్ మూమెంట్స్లో ఎగ్జిక్యూషన్ మిస్ అయింది. కొన్ని మ్యాచెస్లో డీసీ కంప్లీట్ డామినేషన్లో ఉంది, కానీ ప్రెషర్ మూమెంట్స్లో గేమ్ని స్లిప్ అయిపోయింది. అదే లైఫ్లో కూడా బిగ్గెస్ట్ డిఫరెన్స్. టాలెంట్ ఒక్కటే సరిపోదు, రైట్ టైంలో పర్ఫామ్ కూడా చేయాలి. బికాస్ ప్రపంచం మోస్ట్లీ పొటెన్షియల్ని కాదు, రిజల్ట్స్ని గుర్తుపెట్టుకుంటుంది. చాలామంది టాలెంటెడ్ ఉంటారు, కానీ ప్రెషర్ హ్యాండిల్ చేసి డెలివరీ చేసే వాళ్ళే సక్సెస్ఫుల్ అవుతారు. ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ మనకు నేర్పించిన లెసన్ ఏంటంటే, టాలెంట్ అనేది మీకు అటెన్షన్ ఇస్తుంది, కానీ కన్సిస్టెన్సీ అండ్ డెలివరీ మీకు రెస్పెక్ట్ని తీసుకొని వస్తాయి. నెక్స్ట్, లక్నో సూపర్ జైంట్స్. యూ డోంట్ గెట్ అన్లిమిటెడ్ ఛాన్సెస్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఎల్ఎస్జీ దగ్గర టాలెంట్ ఉంది, కానీ ఐపీఎల్ 2026లో ఒక హార్ష్ రియాలిటీ చూపించింది. లైఫ్లో అన్లిమిటెడ్ ఛాన్సెస్ ఉండవని. కొన్ని బ్యాడ్ మ్యాచెస్, కొన్ని రాంగ్ డిసిషన్స్, సడన్ ప్రెషర్. ఎల్ఎస్జీ సీజన్ మొత్తం కాంబినేషన్ని సెర్చ్ చేస్తూనే ఉంది. లైక్ ఓపెనర్స్ స్లాట్స్ని పదే పదే చేంజ్ చేస్తూ ఉండటం, నిక్లస్ పోరాన్ని తన నెంబర్ 3 పొజిషన్లో ఆడనివ్వకుండా వేరే చోట ఆడనివ్వటం, లోవర్ మిడిల్ ఆర్డర్లో ఉండే ఆయుష్ బదోనిని ఓపెనర్గా తీసుకురావటం, ఇలా అనేక రకాల కాంబినేషన్స్ని ఎల్ఎస్జీ ట్రై చేస్తూ వచ్చింది. ఎగ్జాక్ట్లీ లైఫ్ లాగా. జనాలు అంటూ ఉంటారు, పర్లేదు బ్రో, ఇంకో ఛాన్స్ వస్తుందని. ఎస్, ఇంకో ఛాన్స్ రావచ్చు, కానీ అది నిరంతరం అయితే రాదు కదా. ఆపర్చునిటీస్కి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. వన్ డే కాంపిటీషన్ పెరుగుతుంది, కొత్త జనాలు వస్తారు, ప్రపంచం అంతా కూడా మూవ్ ఆన్ అయిపోతుంది. సో ఇక్కడ ఎల్ఎస్జీ టీం ద్వారా టైమింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఐపీఎల్ మనకి క్లియర్గా చూపించింది. నెక్స్ట్, ముంబై ఇండియన్స్. వన్ బ్యాడ్ ఫేజ్ అండ్ పీపుల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ యూ అచీవ్డ్. ఇది చాలా అంటే చాలా పెయిన్ఫుల్ రియాలిటీ. ముంబై ఐపీఎల్ హిస్టరీలో గ్రేటెస్ట్ ఫ్రాంచైజెస్లో ఒకటి, కానీ వన్ బ్యాడ్ ఫేజ్, వన్ ఇన్కన్సిస్టెంట్ సీజన్. సడన్గా జనాలందరూ కూడా ఆ అచీవ్మెంట్స్ అన్నిటిని మర్చిపోయారు. మనకు తెలిసిందే, సోషల్ మీడియా అందరినీ ఫాస్ట్గా జడ్జ్ చేస్తుంది. విన్నింగ్ ఉంటే హీరో, స్ట్రగుల్లో ఉంటే జీరో. జనాల మెమరీ చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. వన్ మిస్టేక్, వన్ ఫెయిల్యూర్, వన్ బ్యాడ్ సీజన్, ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ని వాళ్ళ బ్రెయిన్ కవర్ చేసేస్తుంది. వన్ బ్యాడ్ సీజన్ రావడంతో ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ని వాళ్ళ మెమరీలో నుంచి వాష్అవుట్ చేసేసి ఈ మిస్టేక్స్ని, ఫెయిల్యూర్ని బ్యాడ్ సీజన్ మాత్రమే
హ్యూమన్ మెమరీ గుర్తుపెట్టుకుంటుంది. అందుకే పబ్లిక్ ఒపీనియన్ మీద సెల్ఫ్ వర్త్ బిల్డ్ చేసుకోకూడదు. అప్లాస్ అప్రిషియేషన్ అనేది జస్ట్ టెంపరీనే. నెక్స్ట్, గుజరాత్ టైటాన్స్. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు సక్సెస్. జీటీ ఫ్లాషీ టీం కాకపోవచ్చు, కానీ కన్సిస్టెంట్. ఎవ్రీ సీజన్ వాళ్ళు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తారు. అండ్ ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి 2026 ఐపీఎల్లో వాళ్ళు ఫైనల్స్కి కూడా చేరుకున్నారు. ఇక్కడ జీటీ మనకు ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్పించింది. మోటివేషన్ కన్నా కన్సిస్టెన్సీ పవర్ఫుల్ అని. వన్ డే హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ కాదు, డైలీ రిపీటెడ్ ఎఫర్ట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. స్మాల్ హ్యాబిట్స్ని రిపీట్ చేస్తే డేంజరస్ రిజల్ట్స్ వస్తాయి. జీటీ ఎమోషనల్ క్రికెట్ కంటే స్ట్రక్చరల్ క్రికెట్ ఆడింది. అండ్ ఇలాంటి స్ట్రక్చర్ మన లైఫ్లో లాంగ్ టర్మ్లో విన్ చేస్తుంది. నెక్స్ట్, రాజస్థాన్ రాయల్స్. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. ఐపీఎల్ 2026 బిగ్గెస్ట్ హైలైట్స్లో యంగ్స్టర్స్ డామినేషన్ కూడా ఒకటి. ఎస్పెషల్లీ వైభవ్ సూర్యవంశీ టీనేజ్లోనే ఎలైట్ బౌలర్స్ని డామినేట్ చేశాడు. దీంతో ఆర్ఆర్ మళ్ళీ యూత్ మీద నమ్మకం పెట్టింది. సొసైటీ సాధారణంగా ఏముంటుందంటే చాలా యంగ్గా ఉన్నాడు, ఇంకా టైం ఉంది, వెయిట్ చేయాలని. కానీ టాలెంట్కి ఏజ్తో సంబంధం లేదు. కాన్ఫిడెన్స్ కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ కంటే పవర్ఫుల్గా ఉంటుంది. ఫియర్లెస్ మైండ్ సెట్ రిప్యుటేషన్ని బీట్ చేస్తుంది. అండ్ ఆర్ఆర్ ఇదే చేసి చూపించింది. మీలో టాలెంట్ ఉంటే ఏజ్తో సంబంధం లేదు, మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. నెక్స్ట్, పంజాబ్ కింగ్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ కిల్స్ యూ వన్ డే. పంజాబ్ స్టార్టింగ్ మ్యాచెస్లో అన్స్టాపబుల్గా కనిపించింది, కానీ సడన్గా కొలాప్స్ అయిపోయింది. అదే ఓవర్ కాన్ఫిడెన్స్ డేంజర్. సక్సెస్ ఎక్కువ రోజులు స్మూత్గా వస్తే జనాలు ప్రాసెస్ని రిపీట్ చేయడం ఆపేస్తారు. సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. కానీ క్రికెట్ యారగెన్స్ని ఇన్స్టెంట్గా పనిష్ చేస్తుంది. వన్ కేర్లెస్ మూమెంట్, వన్ రిలాక్స్డ్ యాటిట్యూడ్ మ్యాచ్ని కంప్లీట్గా మార్చేస్తుంది. లైఫ్ కూడా ఇలానే. కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా అంటే చాలా డేంజరస్. నెక్స్ట్ టీం దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూస్తారంటే ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, హైప్ చేసి, షేర్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్, సన్ రైజర్స్ హైదరాబాద్. వెన్ మెనీ పీపుల్ స్టార్ట్ హేటింగ్ యూ, ఇట్ మీన్స్ యు ఆర్ రైజింగ్. ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో మోస్ట్ టాక్డ్ టీమ్స్లో ఒకటిగా నిలిచింది. అగ్రెసివ్ బ్యాటింగ్, ఫియర్లెస్ అప్రోచ్, నో ఫియర్ క్రికెట్. అండ్ ఆబ్వియస్లీ క్రిటిసిజం కూడా వచ్చింది. ఓవర్ అగ్రెషన్, టూ మచ్ హైప్, రెక్లెస్ క్రికెట్ అని చెప్పి. కానీ ఒకటి మాత్రం నిజం, అదేంటంటే రెలవెంట్ కాని వాళ్ళని ఎవరు కూడా హిట్ చేయరు. మీరు గ్రో అవుతూ ఉంటే ఒపీనియన్స్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అటాక్ డామినేట్ చేయడం స్టార్ట్ చేశాక అందరికీ సడన్గా ఒపీనియన్స్ వచ్చేసాయి. లైఫ్లో కూడా అలానే అటెన్షన్ అండ్ క్రిటిసిజం రెండు కలిసే వస్తాయి. నెక్స్ట్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వెన్ ఇట్స్ యువర్ టైమ్, నో వన్ కెన్ స్టాప్ యూ. ఇది ఐపీఎల్ 2026లో బిగ్గెస్ట్ స్టోరీ. ఆర్సీబీ ఇయర్స్ నుంచి ట్రోల్స్, మీమ్స్, ఫెయిల్యూర్స్. ఆర్సీబీ ప్రతి సీజన్ని జోక్ లాగా ట్రీట్ చేస్తారు. కానీ 2026లో ఆర్సీబీ టీంలో కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ఆర్సీబీ జస్ట్ గెలవలేదు, బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్స్గా నిలిచింది. విరాట్ కోహ్లీ ఫైనల్లో మళ్ళీ తనంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆర్సీబీ స్టోరీ ఎమోషనల్గా ఫీల్ అవడానికి రీజన్ వాళ్ళకి సంవత్సరాల నుంచి పెయిన్ ఉండటం. ఈజీ సక్సెస్ ఎప్పుడూ కూడా ఇన్స్పైర్ చేయదు, డిలేడ్ సక్సెసే అందరినీ ఇన్స్పైర్ చేస్తుంది. సంవత్సరాల నుంచి ఫెయిల్ అయిన వాళ్ళని చూసి ప్రపంచం నవ్వుతూ ఉంటుంది, కానీ ఒకరోజు అదే ప్రపంచం నీ సక్సెస్ని చూసి లెజెండ్ అని చెప్పి పిలుస్తుంది. అందుకే వెన్ ఇట్స్ యువర్ టైమ్, నో బడీ కెన్ స్టాప్ యూ. సో ఇలాంటి లైఫ్ లెసన్స్ అన్ని నేర్పిస్తుంది కాబట్టే ఐపీఎల్ అంటే జనాలు అంత ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారేమో. ఎందుకంటే సమ్వేర్ బిట్వీన్ సిక్సెస్, మీమ్స్, రైవల్రీస్ మనం ఐపీఎల్లో మన లైఫ్ను కూడా చూస్తాం. ఫెయిల్యూర్స్, ప్రెషర్, గ్రోత్, పెయిన్ అండ్ కమ్బ్యాక్స్. అండ్ ఐపీఎల్ 2026 బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే లైఫ్ చాలా ఫాస్ట్గా మారిపోతుంది. ఒక సీజన్లో ట్రోల్స్ ఉంటాయి, నెక్స్ట్ సీజన్లో ట్రోఫీస్ ఉంటాయి. సో కీప్ గోయింగ్, ఎందుకంటే మీ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎవరికి తెలీదు. సో దట్స్ ఇట్ గైస్. మీ టీమ్స్ నుంచి మీరు ఏ లైఫ్ లెసన్ నేర్చుకున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.